హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే స్పెషల్ అన్నమాట. బ్రహ్మకమలం పువ్వు గురించి. సో వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడైతే ఈ చికెన్ బాక్స్ అన్నమాట, అంటే చికెన్ ఫిష్ ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో వస్తుంది కదా. సో లీషియస్ బాక్స్ది నేను పడేయడం ఎందుకు అనేసి ఇలా చేశాను. చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి చేసుకుందాము, అక్కడ ఇక్కడ పడింటుంది కదా, ఒక చోట ఇలా బాగుంటుంది గిఫ్ట్ బాక్స్ లాగా, చాలా బాగుంటుంది అనేసి కవర్స్ అయితే ఉండింది. సో ఇలా వ్రాప్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకో బాక్స్ అయితే ఉంది, దీన్ని ఏం పెట్టేదానికి చేద్దామని ఆలోచించి తర్వాత చేసుకుందాం అనేసి అయితే అలానే పెట్టుకున్నాను. అండ్ నైట్ చేసిండే ఫిష్ కర్రీ అయితే ఉందన్నమాట. ఇంకా దీనికి కొంచెం రైస్ అయితే పెట్టేస్తున్నాను, వైట్ రైస్. ఒక 2-3 సార్లు వాష్ చేసి సోక్ చేస్తానన్నమాట. ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేవలేదు. సో నేను లేచాను, ఇంకా చిన్న చిన్న పనులంతా చేసుకుంటూ. ఇంకా ఎవరు లేవలేదు కాబట్టి నాకైతే బోర్ కొట్టేస్తుంది. ఇంకా తప్పకుండా కాఫీ అయితే తాగేస్తాను. ఎంప్టీ స్టమక్‌లో చాలా రేర్ అన్నమాట నేను తాగేది. అందుకే ఇప్పుడైతే కొంచెం స్ట్రాంగ్‌గా పెట్టేసుకుంటున్నాను. బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. కోల్డ్ వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో అంతా చల్లగా ఉందన్నమాట. సడన్‌గా వర్షం పడుతుంది, సడన్‌గా ఎండ కాస్తుంది, సడన్‌గా మంచు కురుస్తుంది. మంచు కూడా నిజంగానే మంచు కురుస్తుంది. ఇలా వింత వింతగా ఉంది. అందుకే ఒక మంచి కాఫీ అయితే తాగేసి, ఈ టేబుల్ వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ చాలా వరకు దుమ్మయితే ఎక్కువన్నమాట. మా ఇంట్లో చాలా దుమ్ము పడుతుంది. ఇంట్లోపల ఎక్కడికెళ్ళినా గూడా క్లీన్ చేయలేదంటే ఇంకా దుమ్ము అలానే ఉంటుంది గదా. సో అందుకే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ అన్నా క్లీన్ చేస్తాననమాట. ఇంకా ఫైనల్‌గా ఈ బాక్స్‌కైతే కీ పెట్టేసుకుందాము అనేసి ఇలా కట్ చేసి పెట్టాను. వ్రాప్ అయితే చేయాలి. అండ్ దీనిపైన థింగ్స్ అయితే మా పిల్లోడు ఆడుకుంటాడు, ఇక్కడే తెచ్చి పెట్టేస్తాడు. ఇంక అందుకే దీనిపైన ఏమి పెట్టకూడదు, స్ట్రిక్ట్ రూల్స్ పెడదామనేసి క్లీన్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ అయితే కీ చైన్ అనమాట, ఊడిపోయింది. ఇంకా దాన్ని ఏసుకోకుండా అట్లే పారేసి ఇంకా బ్యాగ్‌లో అట్లనే తిరుగుతా ఉన్నాడు. ఇంకా చోటా భీము హెడ్ అయితే బ్రేక్ అయిపోయింది. చాలా ఫీల్ అవుతా ఉంది. బట్ ఫెవిక్విక్‌తో ట్రై చేద్దామనేసి దాన్ని కూడా అలానే పెట్టుకున్నాను. ఇంకా చాలా చాలా చిన్న చిన్న వస్తువులన్నీ అలానే పడింది. సో ఇంకా దీన్నంతా ఒక చిన్న బ్యాగ్‌లో తీసేసి అవసరమైండే దాన్ని పెట్టుకొని, మిగతావన్నీ గూడా ఎవరికైనా పిల్లోలకి కావాలంటే వాళ్ళకి ఆడుకునేకి ఇచ్చేసి, మిగతావి అవసరం లేదని పారేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. సో తర్వాత ఆడుకుంటాడు అనేసి నేను అనుకుంటాను. అందుకే ఈసారి తనకేం కావాలో తనే డిసైడ్ చేసుకొని అనేసి దాన్నంతా ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేశాను. ఫస్ట్ టీవీ పైనైతే తుడిచేద్దామనేసి పైనైతే తుడిచేస్తున్నాను. చాలా అంటే చాలా దుమ్మనమాట. ఈ టీవీనైతే 3 డేస్ వన్స్ తుడుస్తూ ఉంటాను. ఇంకా టేబుల్ వచ్చేసి వీక్లీ వన్సే. అండ్ ఇక్కడంతా చాలా దుమ్ముంది. సో మెయిన్‌గా అక్కడే ఎక్కువ దుమ్ము కూర్చుంటుంది. కొంచెం స్టాండ్ లాగా ఉంటుంది గదా, అందుకే. అండ్ ఈ స్విచ్ బోర్డ్ జూడండి ఎంత ఉందో, అస్సలు క్లీన్ జేయరేమో అనేటట్టుంది. ఇంకా దాన్నంతా కూడా నీట్‌గా తుడిచేస్తున్నాను. ఇంకా ఈ ప్లగ్గులు గూడా అన్నమాట, అలాగే వదిలేస్తే ఈ స్పైడర్‌లు గూడా చేరుకొని గూడులు కట్టేస్తుంది. పైన, కింద ప్లగ్గుల దగ్గర, ఈ టీవీ సందుల్లో మొత్తం అనమాట. కొంచెం నెగ్లెక్ట్ చేసినా గూడా ఈడంతా అవి ఇల్లు చేసుకుంటాయి. అందుకే ఇప్పుడైతే నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. సో మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలా అనేసి మనం ఒక ఐడియా పెట్టుకున్నామంటే, ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇది క్లీన్ చేయాలనుకున్నావు గదా, సో క్లీన్ చేయి పదా అని మన మైండ్ మనకే మోటివ్ చేస్తుంది. సో నేను అందుకే ఎప్పుడన్నా ఒకసారి నాకు వీలున్నప్పుడు, అంటే నేను ఫిక్స్‌డ్‌గా ఫిక్స్ అవ్వను. కొంచెం మెస్సీగా ఉంది అనిపిస్తే, అంటే 3 డేస్ టైం పెట్టుకుంటాననమాట. ఇన్ కేస్ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఈ 3 రోజుల లోపల ఎప్పుడైనా క్లీన్ చేస్తాను. బట్ ఈసారి మొత్తం స్కిప్ అయ్యింది. అందుకే ఈరోజు సాటర్డే ఎవరు లేవలేదు. ఇంకా అందుకే నేనే క్లీన్ చేసేద్దాం అనేసైతే ఇలా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. మండే టు వెడ్నెస్‌డే లోపల ఎప్పుడూ రొటీన్ పెట్టుకుంటాననమాట. సో మీకు ఏ డే కన్వీనియంట్ ఉంటుందో ఆ డేలో మీరు క్లీన్ చేసుకోవచ్చు. చాలా రోజులయింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ దుమ్ము గూడా కనిపిస్తా ఉంది. అండ్ ఈ కవర్ అయితే పెట్టేశాను. సో దానివల్ల ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. లేదంటే ఆ వుడ్‌కి మెత్తుకొనేస్తుందనమాట. వాటర్ ఏమైనా పడిందంటే ఇంకా ఎక్కువ బాగా అస్సలు బాగా కనిపించదు. ఈ స్టిక్కర్‌లేసుంటే ఆ స్టిక్కర్‌ని జరుపుకొని ఎప్పుడెప్పుడో బయటకొచ్చేయింది కవరు. ఇంకా నీట్‌గా ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసి స్టిక్కర్ ఏసేస్తే స్టిఫ్‌గా ఉంటుంది. ఎక్కువ మెస్ కాకుండాను ఉంటుంది. కవర్ పైన అయితే నీట్‌గా తుడిచేసుకోవచ్చు. ఇన్ కేస్ వాటర్ పడినా గూడా వైప్ చేసుకునే దాంట్లో ఈజీగానే ఉంటుంది. ఇంకైతే సిస్టమ్‌ని అయితే దాని ప్లేస్‌లో పెట్టేశాను. అండ్ ఇదొక చిన్న డెకరేషన్ కోసం పెట్టుకున్నాను. బా అనిపిస్తుంది చూసేటప్పుడు. అందుకే ఇంకా సిస్టము, ఈ ప్లాంట్లు ఇవి తప్ప వేరే ఏది ఉండకూడదనిపించింది. ఇది వచ్చేసి ఎరేజర్లు.
బట్ మా పిల్లోడైతే యూజ్ చేయను నేను. బావుంది బొమ్మలాగానే ఆడుకుంటాను అన్నాడు. అందుకే ఇంకా నేను కూడా ఒక 3, 4 ఇలా ఎత్తుకొని ఇలా డెకరేషన్ చేసేసాను. యాక్చువల్లీ ఆ ఐడియానే మా అబ్బాయిది. ఇలా ప్లాంట్ చుట్టూతా పెట్టు వైట్ కలర్ ఉంది గదా! ఇవైతే కలర్ కలర్‌గా ఉంది చాలా బావుంటుందనేసి. సో, ఫైనల్‌గా అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ కీస్ పెట్టుకుందాం అనేసి ఆ బాక్స్‌నైతే పెట్టాను. ఈవినింగ్ బ్రహ్మకమలం పువ్వు అయితే స్టార్ట్ అయింది బ్లూమ్ అయ్యేకి. యాక్చువల్లీ ఇప్పుడైతే 7:00 అవుతూ ఉంది. అండ్ నేను ఇంకా చాలా రోజులు పడుతుంది అనుకున్నాను గానీ, ఇంత ఈరోజైతే సర్ప్రైజ్ అన్నమాట. ఈరోజు బ్లూమ్ అవుతుంది, ఇట్లా విడుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా 4, 5 డేస్ పట్టొచ్చు అని ఇలానే అనుకునున్నాను కానీ, సడెన్‌గా బయటకొచ్చి చూస్తే ఇలా కొంచెం విడుగుతా ఉన్నింది. చూడడానికే చాలా బా అనిపించింది. తర్వాత మా అమ్మని అడిగితే అది 12:00కే బ్లూమ్ అవుతుంది. ఈ టైంలో అంతా ఏం బ్లూమ్ అవ్వదని చెప్పింది. ఇంకా నేను గూగుల్‌లో సెర్చ్ చేశాననమాట. ఏంది ఎప్పుడు బ్లూమ్ అవుతుందనేసి. దాంట్లో అయితే 7:00కే స్టార్ట్ అవుతుంది అని పెట్టారు. ఇంక అంతే ఇక్కడే తిరుగుతా ఉన్నాను. చానా గాలి వేరే. చూడ్డానికైతే చాలా అంటే చాలా బావుండిందనమాట. అంటే కొంతమంది 12:00కే బ్లూమ్ అవుతుంది అండ్ సువాసనొస్తుంది, లైటొస్తుంది ఇలా రకరకాలుగా చెప్పారు. బట్ అలా ఏం లేదు. 7:00 నుంచే స్టార్ట్ అవుతుంది బ్లూమ్ అయ్యేది. చూడ్డానికైతే ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. అండ్ నేనైతే మొత్తం చూసుకునే ఉన్నాను. అంత బావుండింది. అండ్ ఇంకా మార్నింగ్ 5:00కి లేచి చూసాను గానీ అప్పటికే ఇలా అయిపోయిందనమాట. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.